హలో అందరికీ, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే డే ఇన్ మై లైఫ్ అని చేద్దామని అనుకుంటున్నాను. ఈరోజు కొన్ని చిన్న చిన్న పనులన్నీ ఉన్నాయి. ఏంటివి ఏమి అనేది అన్నీ చూపిస్తాను. ఈరోజు అయితే మా బాబుకి గుండు చేయించాలి అనుకుంటున్నాను లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో. అలాగే షాపింగ్ వెళ్ళాలి అనుకుంటున్నా. ఇంకా ఏమేమి చేస్తాను ఏంటి అనేది అంతా వీడియోలో చూపిస్తాను. వచ్చేసేయండి. ఎవ్రీడే ఒక 1 గ్లాస్ డీటాక్స్ వాటర్ తాగాలండి. అది జీరా వాటర్ కావచ్చు, లెమన్ కానీ వాటర్ కావచ్చు. నేనైతే జీరా వాటర్ తయారు చేసుకుంటాను. అది ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను, చూసేయండి. ఇలా వాటర్ అంతా బాయిల్ అయ్యేంత వరకు పెట్టుకోవాలండి. జీరా అంతా మొత్తం అంతా వాటర్లోకి రావాలి. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మనం దాన్ని వడగొట్టుకుని తాగేయడమే. ఇలా డైలీ ఒక గ్లాస్ వాటర్ తాగాలండి. అది నేను చెప్పిన ఆప్షన్లో మీరు ఏ వాటర్ తాగినా పర్లేదు, కానీ ఇలా తాగడం వల్ల హెల్తీగా ఉంటుందండి బాడీ. డైజెషన్ బాగా అవుతుందండి. డైజెషన్ బాగా అవుతుంది మా పాప చెప్తుంది. ఇది మార్నింగ్ నేను మా పాప ఇద్దరు తాగుతున్నామండి. మా పాపకి డైజెషన్ కావాలి, అది తాగుతుంది. చూడండి, చాలా బాగుంటుందండి. బాగుండదండి, కానీ తాగాలండి, డైజెషన్ కావాలి కదా. మమ్మీని కదా చూసేసేయండి. ఇదైతే గోయింట చెట్టు అండి, చాలా బాగా వచ్చింది చూడండి. ఓన్లీ నేను వచ్చి కింద నీళ్ళలో కూడా పెట్టలేదు, బకెట్లో పెట్టాను, కానీ చాలా బాగా వచ్చింది. ఇది వచ్చి మల్లెపూల చెట్టు అండి. పూల మొగ్గలు అంటారు, పెద్ద మొగ్గలు. మనంతా ఆకంతా మొత్తం అంతా పెద్దగా అయిందనేసి బలిచిపోయింది, అంత పీకేసి మళ్ళీ ఇగురు పెట్టింది. చాలా పెద్దగా బాగా వచ్చింది చూడండి. ఇలా వస్తుందండి పూల మొగ్గ. ఒకే ఒక మొగ్గ ఎదిగింది చూడండి. ఇవిగిన కాసాయి అనుకోండి, చాలా బాగుంటుంది స్మెల్ అయితే. ఇక్కడ కూడా మొగ్గేసింది చూడండి, అంతా ఇగురు వస్తుంది. ఇదైతే మందారం చెట్టు అండి, ఆరెంజ్ కలర్లో మందారం చెట్టు. ఇది మొగ్గ అయితే వేసిందండి. ఇవైతే తులసి చెట్లు అండి, 2 తులసి చెట్లు వేసాను. ఇది అంతా ఒట్టి తులసి చెట్టు ఉందండి. ఈ సైడ్ అయితే తులసి చెట్టు ప్లస్ మల్లెపూల చెట్లు ఉంది, 2 ఉన్నాయి. సరే, మార్నింగ్ బయటకు వచ్చి ఆ వాతావరణాన్ని అందరూ చూసుకుంటే తాగామనుకోండి, చాలా బ్రెయిన్ అనేది రిలాక్స్ అవుతుంది, చాలా బాగుంటుంది అనమాట. అందుకని అర్లీ మార్నింగ్ బయటకు వచ్చేస్తాను. నేనైతే మార్నింగ్ అయితే వాటర్ తాగేస్తాను అనమాట. నాతో నేను ఇలా స్పెండ్ చేస్తాను. మార్నింగ్ అయితే 10 మినిట్స్ అయితే చల్లగాలికి రావడం అలవాటు. ఈరోజు అయితే పాప ఉంది కాబట్టి పాప కూడా తాగింది, వాటర్ తాగింది, నాతో వచ్చింది. లేదంటే డైలీ నేనే మార్నింగ్ లేచేసి వాటర్ చేసుకునేసి తాగేయడానికి బయటకు వస్తాను. మా హస్బెండ్ వచ్చి పడుకుంటారు. నేను మళ్ళీ ఇప్పుడు తాగేసి లోపలికి వెళ్ళేసి వర్కౌట్ చేసిన తర్వాత తను లేపేసి మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమి తనకి బూస్టర్స్ వేయడం. నేను కొద్దిసేపు 10 మినిట్స్ రెస్ట్ తీసుకొని హార్లిక్స్ తాగేస్తాను. పాపకి కాఫీ చేయిస్తాను. పాప కాఫీ తాగుతుంది, అంటే చిన్న గ్లాస్ అనమాట. ఆమె కాఫీ చేసిన తర్వాత కొద్దిసేపు 10 మినిట్స్ రిలాక్స్ అవుతాను. తర్వాత స్నానం చేసేసి ఇంక ఏదో ప్రకారం టిఫిన్ అంట, భోజనాలు అంటే ఇంక మార్నింగ్ నుంచి ఇంక నైట్ వరకు షాపింగ్స్ అంటే ఏమన్నా ఉంటాయి కదా, చిన్న చిన్న పనులు. అయితే నా కోసం అంటూ నాకు టైం కేటాయించేది ఈ 10 మినిట్స్ అనమాట. నేనైతే చల్లగా కొంచెం రిలాక్స్ అవుతాను అనమాట ఈ టైంలో. వర్కౌట్ చేసేద్దాం, వచ్చేసేయండి.
వర్కౌట్ అయితే అయిపోయినాయండి. తర్వాత నేను హార్లిక్స్, మా హస్బెండ్కి బూస్ట్ అండి, ఇది తాగేసి కొద్దిసేపు రెస్ట్ చేసుకుని స్నానంకి వెళ్ళేసి మళ్ళీ టిఫిన్ చేసుకుంటాం. ఏం చేస్తున్నావు అమ్మ? టిఫిన్ పొంగల్ చట్నీనా? మా ఇంటి అయితే ఇప్పుడు పొంగల్ చట్నీ రెడీ అవుతుంది. ఎలా చేస్తాము ఏంటి అనేది చూసేసేయండి. టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి. పొంగల్ చట్నీ అండి. టేస్ట్ చూద్దామా ఎలా ఉందో. హలో గైస్, ఇప్పుడైతే బజార్కి వెళ్ళాము. చెప్పాను కదా పండ్లు ఉన్నాయనేసి అని. ఏమేమి పండ్లు ఉన్నాయి, ఏమేమి చేస్తాననేది చూపిస్తాను. వచ్చేసేయండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఆటో కోసం ఆటో ఎక్కాను. ఆద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గైస్. కళ్యాణ పట్టు కోసం అయితే ఉన్నారు. క్లీనింగ్ అయితే చేస్తున్నారండి టెంపుల్ని. ఇదైతే నిత్య అన్నదానం మందిరం అండి. క్యూ చూడండి ఎంతమంది ఉన్నారు. బియ్యం అన్ని బాగా రావాలా, చదువు బారాలా, బాగా టాయ్స్ అన్ని కొనుక్కోవాలా, బాగా రావాలా, గేమ్స్ అన్ని బాగా ఆడాలా, ఫుట్బాల్లో ఫస్ట్ రావాలా. థ్యాంక్ యూ స్వామి. ఒక శారీలకి బ్లౌజ్ కావాలండి, అందుకే చూస్తుంది. బ్లాక్లో ఉంది శారీ, డిజైన్లో బ్లాక్లో చూస్తుంది. బాగుందా? అదే హెవీ ఉంది వర్క్. ఇది బాగుంటుంది శారీలో.
బాగుంది మమ్మీ, నిజంగా బాగా అనిపిస్తుంది. అదిలో బాగుంది, బాగా ఉంది. అన్నీ చాలా కిందికి ఉండేవి ఉన్నాయి. ఇది కట్ చేయొచ్చులే కింద, కానీ బాగుంది. అదే కలర్ బాగుంది. ఏం చెప్పు, బాగుంది మమ్మీ. అంటే వీ షేప్ ఆలియా కట్. కొంతమంది వద్దంటారు కదా. కలెక్షన్ బాగుంది అక్కడ దగ్గర. థర్స్డే ఇప్పుడేనండి బయటకు వెళ్ళేసి వచ్చేసాము. కానీ బయట అయితే విపరీతమైన ఎండలు ఉన్నాయండి. ఇంటికి రాగానే చల్ల నీళ్ళు తాగాలనిపించింది. వాటర్ అయితే కొంచెం తాగాము. అలాగే బటర్ మిల్క్ అయితే నేను రెడీ చేసి పెట్టేసి వెళ్ళానండి. రాగానే తాగొచ్చు అనేసి ఇప్పుడైతే 1 గ్లాస్ అయితే బటర్ మిల్క్ తాగుతున్నాను. ఇది తాగితే కానీ మనకు కూల్ కావమండి. అందుకని ఇప్పుడైతే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నానండి. పాప వచ్చి రాగి రొట్టె చేయి మమ్మీ అనింది. పొద్దున్నే పొంగల్లోకి చేసిన చట్నీ ఉందండి, చింతకాయ చట్నీ. ఇప్పుడు వచ్చి రాగి రొట్టె చేసుకుంటున్నాము. రాగి రొట్టె చట్నీ తినేస్తాము. రాగి రొట్టె ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను మీకు. మార్నింగ్ అయితే అమ్మలం అయితే మార్నింగ్ వచ్చేస్తుందండి పనికి. టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్కి అంతా చేస్తుంది. మేమైతే ఏదో పనికి బజార్కి వెళ్ళాలి, పని ఉంది అనేసి అని అమ్మలం టిఫిన్ వరకు చాలు అన్నాము. టిఫిన్ చేసేసి వెళ్ళిపోయింది. అందుకని ఇప్పుడైతే నేను రాగి రొట్టె చట్నీ చేస్తున్నాను. ఎలా చేయాలి ఏమనేది మీకు రాగి రొట్టె చూపిస్తాను. ఇదంతా ఆయిల్ అప్లై చేసుకుందండి మా మమ్మీ ముందే. పెద్ద ఎక్స్పీరియన్స్ కాదండి, కానీ చేస్తుంది చూడండి మీరు. హెల్దీ రాగి రొట్టె అండి. రొట్టె అయితే రెడీ అయిపోయిందండి. పల్లి చట్నీ రొట్టె టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. గోధుమ మంచిగా అయితే ఆర్డర్ ఇచ్చామని అర్జుడు ఇంకా ఎక్షన్ ఏం తీసుకున్నావు? చాకి చూపి. చాకి తీసుకున్నావా బాబాకి? నేను వీడియో తీసేసి తీసుకున్నా. ఓకే 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 చలా. చూడండి చపాతీ చిక్కేస్తున్నాను నైట్కి. వేడి వేడి చపాతీ అయితే రెడీ అయిపోతుందండి మా ఇంట్లో. ఇది వచ్చి మా బాబుదండి. ఈరోజు మార్నింగ్ నుంచి మేము అనుకునే పనులన్నీ సక్సెస్ఫుల్గా అన్నీ అయిపోయాయండి.
షాపింగ్ కావచ్చు, బాబు గుండు కావచ్చు, చిన్న చిన్న ఇంట్లో పనులు, షాపింగ్ అన్నీ మొత్తం అన్నీ అయిపోయాయి. ఇప్పుడే ఇంటికి వచ్చాము. పాప బ్లౌజెస్ ఉంటే అక్కడ కూడా వెళ్ళేసి పాప బ్లౌజెస్ అన్ని ఇచ్చేసి వచ్చాం, పట్టు చీరలవి. ఇంటికి రాగానే ఇంక చపాతీ చేసుకొని వేడివేడి తినేసేసి ఇంకా రిలాక్స్ అవుతాము. ఇదేనండి నా డే ఇన్ మై లైఫ్. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.